Praise God. So nice to see all of you. And we have wished each other. May the new year be really, hallelujah, 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 hallelujah. Praise you, praise you, praise you. Exalt your name, exalt your name, exalt your name. Hallelujah. Akoshahan saru, akorahan tia kantaha, ruan tia kan shusi, shohasiro, arohan tia, shako saha korahan tia, akoshientoha, kasuhashwe. My beloved children, when the heart is broken, I can talk more easily. And many of your hearts are broken, beloved. For various things and various reasons. But I'm going to put the balm of Gilead upon each heart. I'm going to put the balm of Gilead and heal each heart and each mind that is broken. మీ హృదయాలన్నిటిని కూడా నేను మరి వాటిపైన స్పర్శించి వాటికన్నిటిని కూడా మరి ఆ బాధ నుంచి నేను దూరం చేయజేయను. And in the new year, yes, in the new year of 2026, ఈ నూతన సంవత్సరము 2026లో I'm going to give a breakthrough to each one ప్రతి of you. వారి జీవితాల్లో ఎంతో అద్భుత కార్యాలు జరుగుతున్నవి. I'll give a breakthrough to each one of you. ప్రతి వారి జీవితంలో ఒక పెద్ద పరివర్తన మార్పు రానున్నది. In whichever area your heart is broken and your mind is aching. మరి ఏ విషయం పైన మీ హృదయం పగిలి ఉన్నావో, ఏ విషయం పైన మీ హృదయాలు బాధపడుతున్నావో వాటినన్నీ నేను గుర్తించినాను. వాటినన్నిటిని కూడా నేను మీకు కావలసిన విధానంగా మీ జీవితంలో పరివర్తన రానున్నది. In the new year, whoever has bodily sickness will be healed. మరి ఈ కొత్త నూతన సంవత్సరంలో మరి శారీరకంగా ఎవరైనా బాధపడుతున్నా వారికి కూడా నేను పూర్తిగా తాకిక మరి వారికి స్పర్శించి వారికి కావలసిన మరి ఆరోగ్యాన్ని ఇవ్వనున్నాను. Whoever has an aching heart and has relationship problems, I am going to deal with it in a miraculous, wonderful way. మరి జీవితంలో ప్రతి వారు ఏ విధమైన బంధువులతో, మిత్రులతో, మీ కుటుంబాలతో మీ మనస్పర్ధలు ఉన్న ఎడల వాటిని కూడా నేను మీ నుంచి దూరం చేసి మీ హృదయంలో ఉన్న బాధను తీసివేయనున్నాను. Those whose families are disjointed and the children are lost and going on the wrong track, I am going to bring them back to the parents' hearts and children to each of their siblings. I'm going to do wonderful works in families in the new year. మరి ఈ నూతన సంవత్సరంలో ప్రతి కుటుంబంలో ఎక్కడెక్కడ మరి వారి కుటుంబ సభ్యులు కానీ వారి బిడ్డలు కూడా వారి నుంచి దూరపడి వేరే మార్గంలో నడుస్తున్నారో వారినన్నిటిని కూడా నా మార్గంలో తీసుకొచ్చి వాటిని అందరినీ కూడా మరి ఒక కుటుంబంగా చేసి వారు ఆనంద సంతోషాలతో నేను నింపనున్నాను. Wherever there are aching hearts, these hearts will be filled with joy that only the Lord God Almighty can give. మరి ఎవరెవరు ఏ విధమైన తమ హృదయాల్లో బాధపడుతూ ఉన్నారో వాటి బాధలన్నిటినూ దూరం చేయవాడు ఎవరంటే అది యేసు ప్రభు మాత్రమే. Those whose wombs need to be opened will be opened. మరి ఎక్కడెక్కడ గర్భం తెరవాలని అనుకుంటున్నారో లేదని బాధపడుతున్నారు వారందరి గర్భాలు నేను తెరవనున్నాను. Those who need breakthrough in jobs, I will do a miracle in their lives. మరి ఎవరెవరికి ఉద్యోగాలు కావాలనుకుంటున్నారో వారందరికి కూడా నేను ఉద్యోగాలు ఇవ్వనున్నాను. Those people and children and teenagers who need a breakthrough in their studies, I'm going to do it. మరి ఇక్కడ ఉన్న ఎంతోమంది బిడ్డలు చదువుతున్నారు కాబట్టి వారు చదువుతున్న వారందరికి కూడా
వారు చదివినది ఎంతో అద్భుతంగా వారు చదివి వారి జీవితాల్లో మార్పు రానున్నవి. Those who need their careers to go into promotions, I will do it in a miraculous way. When you least expected it, your careers will go on a racing right up to heaven and you will be totally satisfied. మరి ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో వారి ఉద్యోగాల్లో వారి ప్రగతి పదము కూడా నేను ముందుకు సాగించి వారు అత్యుత్తమంగా అక్కడ పని చేయొచ్చు, మరి ఉత్తమమైన ప్రదేశంలో రానున్నారు. Those who are climbing or desire to climb up the spiritual ladder, this is your year, my beloved children. మరి ఆత్మీయంగా ఎవరు మరి ఎంతో మరి వారెంతో పైకి ఎత్తవాలి అని నేను కోరుకుంటున్నారో వారందరికీ కూడా 26వ సంవత్సరంలో మీ అందరికి కూడా మీ ఆత్మీయంగా మీరు ఎంతో అభివృద్ధి చెందినే ఉన్నారు. Every mother, every father shedding tears, they'll become tears of joy and not tears of sorrow. ఇక్కడ ఉన్న ప్రతి తండ్రి ప్రతి తల్లి తమ బిడ్డల కొరకు కన్నీరు కారుస్తున్నదో అదే కన్నీరు వారి జీవితంలో ఆనంద బాష్పాలుగా మరి మారనున్నవి. The relation between husbands and wives will be on the strong footage on the rock of Christ. మరి భార్యాభర్తల సంబంధం కూడా యేసు ప్రభు అనే మరి అతి బండ రాతి పైన వాని పునాది ఉంటుంది. Those suffering financial distress, I will fill your granaries and your kitchens so that there'll be nothing lacking in your home. మరి ఎంతో జీవితంలో ఎంతోమంది మరి వారు ఫైనాన్షియల్గా బాధపడుతూ ఉన్నారో వారందరికీ కూడా నేను పూర్తిగా వారికి కావలసినన్ని సమకూర్చి అవి పొంగేటట్టు వారి జీవితాలను వారు చూడనున్నారు. And beloved, don't be enjoying it so much that you forget the living God. మీరందరూ కూడా ప్రభు మనకు హెచ్చరించున్నాడు, మీరు జీవితంలో ప్రతి విషయంలో అంత బాధపడకండి, మీరెప్పుడు నాకు మొరపెట్టండి, నా పైన మీ దృక్పథం ముంచినట్ల మీరు వాటిని అన్నిటి కూడా దూరపడి మరి ఆనంద సంతోషాలతో ఉండనున్నారు. You see, I'm the God who loves to give. ఎందుకంటే మన దేవుడు ఎప్పుడు ఇచ్చుటకు ఆనందించేవాడు. And who gives abundantly. ఎందుకంటే ఆయన ఎంతో అబండెంట్ అంటే ఎంతో మరి మనం యోచించక దానికంటే ఎక్కువగా మనకు ఆయన ఆశీర్వదించనున్నాడు. Those waiting for a breakthrough in their ministries will get it this year. అదే విధంగా తమ మినిస్ట్రీలో తమ పరిచర్య కొరకు ఎవరో మరి మరి ప్రయత్నిస్తున్నారో వారందరి పరిచర్యలు కూడా పూర్తిగా వారి జీవితాల్లో మార్పు వచ్చి వారందరూ కూడా ఆ పరిచర్యలో మనతో ఎంతో అభివృద్ధి చెందనున్నారు. This church will move outwards and go to villages and small towns to proclaim the name of the Lord God Almighty. మరి ఈ చిన్న మంద ఇక్కడే ఉండదు, కానీ వారందరూ కూడా వేరు ప్రదేశాలు పల్లెలు పట్టణాల్లో వెళ్ళి మరి దేవుని వాక్యమును వారందరికీ తెలిపి వారందరికీ కూడా దేవుని మార్గంలో తీసుకుని రానున్నారు. As persecution in this country grows, so will the word of God spread rapidly. మరి దేవుని వాక్యము కూడా అదే విధముగా ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి పూర్తి మన దేశం అందు కూడా పూర్తిగా ఇది వాక్యము చేరుతుంది. Some of you will go abroad for works or for proclaiming the word of God. మరి ఇక్కడ ఉన్న కొంతమంది కూడా పరదేశాలకు కూడా వెళ్ళనున్నారు అక్కడ దేవుని వాక్యం తెలుపుటకు. But the church of Christ will stand steady upon the rock of Christ. మరి దేవుని మంద దేవుని సంఘము యేసు ప్రభు అనే రాయమైన సమాధి రాయి పైన పునాదిగా ఉన్న సంఘం అని తెలుసుకోవాలను. Many of the big massive churches who are gathering huge crowds, they are looking at the numbers, not at the anointing of God. మరి ఇక్కడ చూసినట్టయితే ఎంతో పెద్ద చర్చిలు సంఘాలు ఉన్నాయి, వేల మంది అక్కడ పోతూ ఉంటారు, కానీ వారు జీవిత దేవుని నుంచి వారు దూరపడుతున్న జీవిత దేయం ఏమంటే దేవుని వాక్యమును
పూర్తి ప్రపంచంలో మనం అందరూ తెలుపుట, అదే ఆ విషయాన్ని వారు మరి నెగ్లెక్ట్ చేసినట్టుగా చూస్తున్నాం. It is only the churches where each person longs for God, where each person lives the life honoring God. It is such churches which nobody will talk about, but will grow in the knowledge and love of God. మరి చిన్న చిన్న సంఘాలు, మరి వారు ఎవరికి కూడా వారు గుర్తింపలేని సంఘాలు ఉన్నాయి. వారినే దేవుడు తన పరిచర్యలో వినియోగించనున్నాడు. In this town itself, the mega churches are slowly dying in spirit but growing in numbers. మరి మీరు చూసినట్టయితే మన హైదరాబాద్లోనూ పెద్ద పెద్ద సంఘాలు ఎంతో పెరుగుతున్నాయి, కానీ ఆత్మీయంగా వారు కింద పడుతూ ఉన్నారు. The mega churches will be afraid of speaking the truth of the Bible openly. ఎందుకంటే అటువంటి పెద్ద సంఘాలు వారు దేవుని వాక్యం దృఢంగా తెలుపుటకు భయపడుతూ ఉన్నారు. They do not want to lose their numbers or the funds that flow into the churches, because they are with the crowd and for the crowd, but not for the Lord Jesus Christ. మరి వారు చేయు కార్యక్రమాలు ఏమిటంటే తమ కొరకు లేదా తమ దగ్గరికి ఆకర్షించుకొనుటకు వారు చేస్తున్నారు, కానీ దేవుని పరిచర్య చేయడం లేదు. For my beloved children, in the last days, most of the churches will encourage the wolves in sheep clothing who have no love for the Lord, but who have big talk with their mouths, but no God in their hearts. మరి ఈ సంఘాలు ఏ విధంగా ఉంటారంటే వారు వేషధారులై ప్రజలను మోసగించి తమ కొరకు తమ సంఘం కొరకు చేస్తున్నారు, కానీ దేవుని కొరకు ఏ విధమైన పరిచయం చేయడం లేదు. And you, my beloved, I'm talking to you that you should not be a performance-oriented church, but you should be a church where the hearts are joined together and the minds are accepting the truth of God from the scriptures. మరి నేను మీకు దేవుడు హెచ్చరించుట ఏమంటే, ఈ చిన్న సంఘాలు మరి వేషధారణ చేసి ప్రజలను ఆకర్షించుటకు ఇక్కడికి మనం పై చేయకూడదు. దేవుని వాక్యంను సంబోధించి వారందరూ కూడా దేవుని రక్షణకు వచ్చుటకు మనమందరూ పరిచేయవలని దేవుడు మనకు హెచ్చరించుకున్నాడు. All over the world, the churches are clapping and encouraging the philosophies of the mind, not the teaching of the Bible. మరి మీరు చూసినట్టయితే పూర్తి ప్రపంచంలో ఎన్నో సంఘాలు, పెద్ద పెద్ద సంఘాలు వారు ఏం చేస్తున్నారంటే మరి వేదాంతము గురించి మాట్లాడుతున్నారు, కానీ మరి ప్రపంచ వేదాంతం మాట్లాడుతున్నారు, కానీ దేవుని యొక్క పరలోకమైన వేదాంతము, దేవుని వాక్యం యొక్క వేదాంతం మాట్లాడడం లేదు. Cheap popularity is their password. ఎందుకంటే వారు అందరినీ కూడా చీప్ పాపులర్ అంటే అందరినీ ఆకర్షించాలని వారు చర్యలు చేస్తున్నారు, కానీ దేవుని వాక్యమును మరి వారికి తెలపాలని వారు పరిచయం చేయడం లేదు. So my beloved, you know what you should expect in the new year is a dose of truth from the Bible, and each one of you, my beloved children, I want you to read the Bible from the first page to the last page in this year. Make up your mind that I will read the whole Bible so that I will have knowledge whether the word is preached or whether human philosophies are preached. మరి దేవుని వాక్యము పూర్తిగా మనము చదవాలంటే బైబిల్ గ్రంథమును పూర్తిగా మొదటి పేజీ నుంచి ఆఖరి పేజీ వరకు చదవలసిన అవసరం ఉన్నది. అటువంటి జ్ఞానం మనలో ఉన్నట్లా మన వేదాంతం కూడా మరి ఆత్మీయంగా దేవుని కొరకు మనం పనిచేయటకు మనం సిద్ధపడతాం, కానీ ప్రపంచంలో మనకు వాక్యం తేలక మనం ప్రపంచంలో వెళ్ళినట్లా ఈ విధంగా మరి పెడదారి పట్టే అవకాశం ఉన్నది. The world will slowly move towards more and more socialism, and capitalism will not be popular. మరి మీరు చూసినట్టయితే ప్రపంచం ఈ విధంగా దుర్గతి పాలవుతున్నది. వారందరూ కూడా దేవుని వాక్యం విడిచి పెడదారిలో నడుస్తున్నారు.
while they are saying peace and prosperity, then suddenly destruction will come upon the world. వారు శాంతి సమాధానాలు అని మాట్లాడుతున్నారు, కానీ ఆకస్మికంగా దేవుని మరి వారిపైన దేవుని యొక్క ఎంతో ఇది వచ్చినప్పుడు వారిపైన తన మాటలు వినక వేరే మార్గంలో నడుస్తున్నప్పుడు వారు దేవుని యొక్క ఆగ్రహానికి గురి అవుతారు. There can be no perfect peace without Christ. మరి యేసు ప్రభు లేనప్పుడు ఎక్కడ కూడా మరి శాంతి సమాధానాలు ఉండవు. And Christ is being rejected. The Bible is being rejected as they make a show of listening to the word of God. They are teaching corruption, they are teaching money making, they are teaching adultery, they are teaching wickedness in the world in the mega churches. మరి ఈ పెద్ద చర్చిలో పెద్ద సంఘాల్లో జరుగుతున్నది ఏమంటే దేవుని వాక్యముకు వేరుగా వారు మాట్లాడుతున్నారు. వారెప్పుడు కూడా ప్రాస్పరిటీ అంటే మరి ఎప్పుడు కూడా మనము ఎంతో మన దగ్గర ఆస్తిపాస్తులు ఉండాలి, ఆనందిస్తూ ఉండాలి అని మాట్లాడుతున్నారు. కానీ దేవుని వాక్యముని ఏ విధంగా వారు వేరే వారికి చెప్పాలి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడవాలి, ఆ విషయాన్ని కూడా వారు తెలపడం లేదు. That is why in the iron countries it is the underground churches, the unexpected churches, the churches which are built by the bleeding blood of the Lord Jesus Christ that last and that hold on. మరి మీరు చూసినట్టయితే కమ్యూనిస్ట్ దేశాలు, చైనా, రష్యా ఇటువంటి దేశాల్లో అంతా అండర్ గ్రౌండ్ చర్చిలు అంటే వారు మరి బహిరంగంగా వారు చర్చిలో ఆరాధించరు. వారు ఎక్కడో చూడని ప్రదేశాల్లో వచ్చి చర్చ్ కండక్ట్ చేస్తున్నారు. వారు నిజమైన క్రైస్తవులు, ఎందుకంటే వాళ్ళు భయపడం లేదు. వారు దేవుని వాక్యాన్ని ఆ విధంగా వారు చేస్తున్నారు. కానీ బహిరంగ ఎన్నో కష్టాలు పడతామని తెలిసినా కూడా వారు చేస్తూ ఉన్నారు. A country and a church that is not washed by the blood of the Lord Jesus Christ is not a country that belongs to the living God, is not a church that belongs to the living God. మరి యేసు ప్రభు రక్తము ద్వారా కడిగి మరి పూర్తిగా వారు దేవుని మార్గంలో నడుస్తున్న చర్చిలే, మా దేశాలే మరి దేవుని మార్గంలో నడవలేరు, ఇతరులు నడవలేరు. వారు మాట్లాడుతూ ఉంటారు యేసు ప్రభు గురించి, మరి వారు మాట్లాడేదంతా ఆత్మీయమైన విషయం కాదు. The word of God, the blood of Christ and the indwelling of the Holy Spirit will save the church, will save each one of you and bring joy in your hearts. విశ్వాసము ద్వారా యేసు ప్రభును రక్షణ పొంది మరి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడిగిన మరి సంఘాలే మరి ఈ ప్రపంచంలో నిలిచి వారే నిజమైన క్రైస్తవులుగా ఉంటారు. Therefore, my beloved, I'm covering each one of you with the blood of the Lord Jesus Christ, shed since the foundation of the world. I'm covering each one of you. Therefore, use the blood, sing the blood, praise the word, live under the protection of the blood and the word and the spirit of Christ. కాబట్టి నా ప్రియులారా, మీరందరూ కూడా యేసు ప్రభువును ఎప్పుడు తమ హృదయంలో పెట్టుకొని యేసు ప్రభు రక్తము ద్వారా మన రక్షణ కలుగుతుంది. కాబట్టి మనమందరూ కూడా యేసు ప్రభు శిష్యులమై మరి యేసు ప్రభు మార్గంలో నడిచి ప్రపంచాన్ని మన మార్గంలో తీసుకొట్టేట్టు మన జీవితాలను నడవాలి. Like the rushing waters, so is wickedness rushing into the world and entering every home, every life of the people. మరి మీరు చూసినట్టయితే ఏ విధంగా పొంగి పొర్లే మరి ఒక నది ఏ విధంగా వచ్చి పూర్తిగా కావస్తుందో అదేవిధంగా మరి దుర్మార్గత పాపము ఈ విధంగా ప్రపంచంలో వస్తున్నది. వాటినన్నిటిలో మన వంటి యేసు ప్రభు ద్వారా రక్షణ పొందిన వారే అటువంటి వాటిని అక్కడి నుంచి అటువంటి పొంగిపొర్లే నదులను తీసివేసి మరి దేవుని మార్గాన్ని సరళం చేయగలము. To prevent yourself from being washed away in the flood of wickedness, my beloved, build
a boat for yourself, an ark for yourself with the blood of Jesus, and have the word of God to feed you, and the Holy Spirit to give you living waters, so that you can survive the coming deluge of wickedness in the world. ఇటువంటి ప్రపంచంలో ఉన్న ఆ దుర్మార్గము, దుష్టత్వము, పాపము, ఇటువంటి వరదలో మనం కూడా కొట్టుకోపోకుండా యేసు ప్రభువైన నిలబడి యేసు ప్రభు సాక్షులుగా ఉండి ప్రపంచాన్ని మన దేవుని మార్గం ద్వారా మరి వారికి రక్షణ మార్గంలో నడపవలసిన అవసరం ఉన్నది. If you are faithful in little things, then only will you survive the coming deluge of wickedness in the world. మరి చిన్న చిన్న విషయాల్లో మన విశ్వాసపాత్రులైన ఎడల మరి వచ్చే వరద, పాప వరద నుంచి మనం రక్షణ పొందగలము, వేరు వారిని కూడా మనం రక్షించగలము. Therefore, as a New Year's gift, I'm giving to each of you who is present here, each of you who is present here, I'm giving you the gift of discernment of spirits, the gift of discernment of evil and good, so that you will know when the people call wicked things as good and good things as wicked, you will know it, beloved. Each one of you will know it. Just lift your hands and receive the gift of discernment for the glory of God. It'll protect you from the coming deluge. It'll protect you from the deception that is being vomited upon the world, just like the dragon vomited the water to wash away the bride of Christ. Similarly, the world is vomiting. The big dragon, the serpent of old, is vomiting in the world wickedness. So protect yourselves and lift your hands and receive discernment, so that you will recognize the flow of wickedness and you will recognize the presence of God. All of you will recognize the presence of God, and you will recognize the flow of evil, and you will know how to protect yourself and your families. కాబట్టి ఇటువంటి దుర్మార్గము, దుష్టత్వము అనే వరదలో మనం కొట్టుకుపోకుండా మరి దేవుని పైన పూర్తిగా ఆధారపడి మనకు ఒక విచక్షణ అనే వరాన్ని దేవుడు మనకందరికీ ప్రసాదించుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో. కాబట్టి చేతులెత్తి ఆ వరమును పొందండి. విచక్షణ ఏమిటంటే మరి పాపం ఏమిటి, మరి వేషధారణ ఏమిటి, మోసమేమిటి అనే విషయాన్ని గుర్తించి దేవుని వాక్యమును గురించి మనకు సత్యం తెలుసుకునే విచక్షణ దేవుడు మనకి ఇవ్వనున్నాడు. కాబట్టి ఆ వరమునంతా పొందండి. You will read in Revelation and chapter 12 that the dragon, that is the serpent of old, the devil, the Satan, spewed out from its mouth to catch hold of the running away bride of Christ. Like that is going to happen not just upon the nation of Israel, it's going to happen upon the whole world, my beloved. So don't be caught in the flood of wickedness that has started. It has already started. And therefore, I'm going to give a breakthrough to each one of you, my beloved. I'm going to look after you, my beloved, for I do not want even one soul to perish. Do you realize it, beloved? I do not want even one soul to perish. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఏ విధంగా ఆ సర్పము మరి దేవుని బిడ్డలను వెంటపడినది వాని అనే విషయం అక్కడ రాసి ఉన్నది. అదే విషయం ఇప్పుడు మొదలైనది ఈ ప్రపంచంలో. సాతాను అనే సర్పం మనందరినీ కూడా మరి తన మార్గంలో తీసుకునే ఒక దుష్టత్వం అనే మరి వరదలో మనల్ని తీసుకున్నట్టుకు వస్తున్నాడు. కాబట్టి మనమందరూ జాగ్రత్త పడి యేసు ప్రభు మన నిలబడిన ఎట్లా మనమందరూ కూడా క్షేమంగా ఉంటాము. So my beloved, cry out for your home people, cry out for those you love, cry out, my beloved, for one another, and uphold one another in prayer, so that your redemption will be upon you, and you will be saved, and your families will be saved. ఈ రానున్న వరద నుంచి మనము
మనల్ని రక్షించుకొని కాకుండా మన కుటుంబస్తులు, మనలో దూరపడిన వారినందరినీ కూడా మనలో చేర్చుకొని మరి దేవుని మార్గంలో నిలిచేటట్టు, ఆ వరద నుంచి కాపాడేటట్టు మనకందరికీ శక్తిని దేవుడు ఇస్తున్నాడు. ఆ వరాన్ని మనం పొంది వారినందరూ కూడా మనము దేవుని వాక్యంతో నింపవలను. Did not Christ say, "Be in the world, but not of the world"? That is my final word to you, beloved. Be in the world, but not of the world. మరి Be in the world, లేఖనములో but be of యేసు ప్రభు Christ. చెప్పిన ప్రకారము ప్రపంచంలో ఉండండి, కానీ ప్రపంచం లోపల ఉండకూడదు అని ఏ విధంగా దేవుడు హెచ్చరించాడో మనమందరం కూడా అదే విధంగా ప్రపంచంలో ఉండి దేవుని వాక్యంని ప్రజ్వలించి వారినందరికీ రక్షించాలి ఆ దుష్టత్వం అనే వరద నుంచి. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. Amen. Praise God, praise God, praise God. Glory to God, glory to God. Days are coming. Very bad days are coming, but don't give up. Don't give up. Don't give up. I'll open the door for you and lead you through paths of righteousness for my name's sake. And you, my daughter Pushpa, your cup of joy is going to overflow in the new year. And my daughter Anila, I'll take you to different places, doing different things for the sake of the name of the Lord Jesus Christ. You'll be a woman gathering souls into my kingdom, doing exactly what your heart desires to do. And Joel, my son, remember that I'm with you. I will never leave you, never forsake you, never forsake anybody who belongs to you. And my son Praneeth, take my joy into your heart. Take my joy into your heart. Take my joy into the heart of yours and rejoice with the wife of your youth, Karu Hantia, and Elspeth, my daughter. Elspeth, my daughter. Days are coming when you'll stand upon this pulpit and proclaim the word of God. Hallelujah, hallelujah, hallelujah. Shakwansia, Rohantia, and Shalom. As your name is, so shall you be. Wherever you go, you'll spread the peace of God, righteousness of God, blessings of God, wherever you go, wherever you go. And my son Ebenezer, your breakthrough is coming. Your breakthrough is coming. Your breakthrough is coming. You have wandered high and low, gone here and there, and now your relief will come in a miraculous, wonderful way, for the glory of my name. My grace be upon you, and surely, my daughter, don't give up, don't give up, don't give up. What looks difficult for you now will be very easy for you, will be very easy for you, will be very easy for you. My grace be upon you. And Nitish, my son, days are coming when you will prophesy straight directly from heaven. You will prophesy and bring my kingdom into this church, and wherever you go, you'll spread the word of God for the glory of my name. And Dr. Veronica, days are coming when you'll be joyful and rejoicing. Although ups and downs are there in Christian life, you too will have your ups and downs, but the end will be redemption of your family. Hallelujah, 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 hallelujah. Peace be unto you, grace be unto you, mercy be unto you, for I'm right here. I'm right here beside each one of you. I'm standing beside each one of you, and my grace upon you will be boundless. Don't lose heart, Shalini, my daughter. Don't lose heart, because the one who suffers a lot is the one who serves God also to a great degree. So just remember that blessed are you when men revile you and persecute you and say all manner of evil against you for my name's sake. For rejoice and be exceedingly glad, for so persecuted they the prophets who have gone before you. So you are called for the prophetic ministry. So the prophetic ministry carries with it rejection. It carries with it rejection. Therefore, things will not go easy for you, but I'm there for you, who will
help you to carry your cross and follow me no matter what happens. No matter what happens. So take up your cross and follow the Lord no matter what happens. No matter what happens. No matter what happens. My grace be upon you. My blessings be upon you. In Jesus' name. Amen. Amen and amen. Praise God. Praise God. Praise God. Praise God. Glory to 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 God. Anybody has anything to say? Anybody has anything to say? Uncle is saying. Anybody has anything to say? దేవుడు మీ ఎవరికైనా మాట్లాడిన ఎట్లా మీరు దాన్ని సంఘంతో పంచుకోవచ్చు. Would you like anybody want to share anything? Abraham, my son, don't give up. Don't give up, Abraham, my son. I did not lose and I did not give up on the Abraham that is in the Bible. And you have the name Abraham. I will never leave you, never forsake you. I'll be with you until the end of the age. I'll be with you. అబ్రహాం నా కుమారుడా, లేఖనంలో అబ్రహాం ఏ విధంగా ప్రవర్తించినాడో, నేను ఏ విధంగా అబ్రహాంను వినియోగించినానో అదే విధంగా నిన్ను కూడా వినియోగించినాను. కాబట్టి నువ్వు నిస్పృహ పొందక దేవుని అందు పూర్తిగా విశ్వసించి దేవుని మార్గంలో నడుస్తూ ఉండు. And as the worship was going on, God put one word in my heart that is in Isaiah 61, the same word that Jesus proclaimed at the start of his ministry. Isaiah 61. మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో కొన్ని వాక్యములు దేవుడు నాకు తెలిపినాడు, ఇప్పుడిప్పుడే నాకు తెలిపినాడు. ఆ విషయం గురించి మనం మాట్లాడదాము. Verses 1, 2 and 3, the same words that Jesus proclaimed when he started his ministry and when he proclaimed it in the temple of God. These words came to me. It says like this, and if anyone has a Telugu Bible, be prepared to come and read it. Yes, it says, the Spirit of the Lord God is upon me, because the Lord has anointed me to bring the good news to the afflicted. He has sent me to bind up the broken-hearted, to proclaim liberty to captives and freedom to prisoners, to proclaim the favorable year of the Lord and the day of vengeance of our God, to comfort all who mourn, to grant to those who mourn in Zion, giving them a garland instead of ashes, the oil of gladness instead of mourning, the mantle of praise instead of a spirit of fainting. So they will be called oaks of righteousness, the planting of the Lord, that he may be glorified. You got it? Shalini, come read. 61వ అధ్యాయము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1 నుంచి 4వ వచనము. You got it? You can read from there. Come here and read in the loudspeaker so everyone understand in Telugu. Come here, take Isaiah chapter 61 verses 1 to 3 is the promise for each one of us who is sitting right here in this hall, for each one of us. Yeah, hold the mic near your mouth. ప్రభువైన Come this side. Come this side. ప్రభువైన యెహోవా ఆత్మ తనపై ఉన్నందున దీనులకు సువార్త ప్రకటించడానికి, విరిగిన హృదయాలను బాగు చేయడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి యెహోవా తనను అభిషేకించాడని దుఃఖిస్తున్న వారికి ఓదార్పునిచ్చి, బూడిదకు బదులుగా పూలమాల, దుఃఖానికి బదులుగా ఆనంద తైలం, భారమైన ఆత్మకు బదులుగా స్తుతి వస్త్రాన్ని ఇస్తాడని వివరిస్తుంది. తద్వారా వారు నీతి వృక్షాలుగా పేరు పొందుతారు. ఓకే. సియోను దుఃఖించు వారి ఉల్లాస వస్త్రము ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నారు. యెహోవా తను మహిమపరచుకున్నట్లు నీతి అను
మస్తిక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. Yes, so it is saying that the Spirit of the Lord is upon each one who is under this roof. Okay? అక్కడ ఉన్న ప్రతి వారి పైన కూడా దేవుని యొక్క లేఖనం వారిపైన వస్తూ ఉన్నది. And He has blessed you with His Spirit so that you'll proclaim the good news and not just enjoy His presence in your heart alone, but proclaim the good news wherever He takes you. మరి దేవుని వాక్యమును మనం పొందినాం కాబట్టి దేవుడిచ్చిన మనకు ఆజ్ఞ ప్రకారము ఆ వాక్యాన్ని మనతో ఉంచుకోకూడదు, ఆ వాక్యాన్ని వేరే వారితో పంచుకోవాలి. కాబట్టి దాని ద్వారా వారందరూ కూడా దేవుని మార్గంలో, రక్షణ మార్గంలో నడవగలరు. Because the people of the world are lost in sin and darkness, and you have their chains, their hands are tied, their legs are tied by the chains which the devil puts around them. So each one of you will break those chains in people who are possessed by the devil. Each one of you. That is what is telling you, that you are going to give liberty, freedom to those who are caught in Satan's kingdom, Satan's world, by proclaiming the good news to them. మరి ప్రపంచంలో ఉన్న ప్రతివారు మనముతో దేవుని యేసుప్రభు నమ్మిన వారు కాకుండా వేరే వారు సాతానులుగా బందీలైనారు. సాతానుడు వారిని తన సంఖ్యల ద్వారా మరి బందీ చేసి పెట్టినారు. మనము చేయడం ఏమిటంటే దేవుని బిడ్డలుగా మనమందరూ వెళ్ళి దేవుని వాక్యమును తెప్పి వారికి రక్షణ మార్గంలో నడిపించి వారిని ఆ సంఖ్యల నుంచి పూర్తిగా విముక్తి కలిగించేటట్లు మనమందరూ కూడా జీవితంలో ప్రయత్నించాలి. And 2026 will be what? The favorable year of the Lord for each one of us under this roof. For each one without failing, it will be the favorable year of the Lord for each one of us. మరి ఇక్కడ ఈ నూతన సంవత్సరం 26లో ఇక్కడ చేరిన ప్రతి వారిని కూడా దేవుడు అదే విధంగా వినియోగించనున్నాడు. And are you mourning for something? Are you having a burden for someone? The Lord is saying that He Himself will comfort you. And how will we be comforted? We will be comforted if our lost families come into the fold of Christ. At least I will be comforted only then when people lost in my family will come to the Lord. Then only I'll be comforted. And every person sitting here also will be comforted when their families come to the Lord. And this is the favorable year of the Lord for you and me. మరి ఏ విధంగా మనం శాంతి సమాధానాలతో జీవించగలమంటే మనకు తెలుసును ఈ వ్యక్తికి రక్షణ రాలేదు, నా రెస్పాన్సిబిలిటీ ఈ వ్యక్తిని దేవుని మార్గంలో మనం అటువంటి వారిని విడిచిపెట్టగా వారిని దేవుని మార్గంలో నడిపించి దేవుని యొక్క బిడ్డలుగా వారిని చేసినట్టయితే మనకు కూడా శాంతి సమాధానాలు ఉంటాయి అనే విషయాన్ని మనం గ్రహించాలి. And your life will be filled with joy. There'll be no crying, no mourning, just like in the heaven. You read now in Revelation chapter 21. There's no crying, no pain, no hurts, no mourning, no death in heaven. Like that, there'll be no death, dying of spirituality in your family. Nobody will die and be in the darkness of the devil. They'll all be saved. So what will happen? You'll have joy and praise and God's blessings in your home, in your life, for each member that you pray for. That is what God is telling in this passage. మరి ఇక్కడ లేఖనమును మన ద్వారా మనకు దేవుడు తెలిపినది ఏమంటే మీ కుటుంబ సభ్యులు వారి చీకటిలో ఉన్నారు, సాతానుతో బంధించబడిన వారుగా ఉన్నారు. కాబట్టి వారిని అందరికీ కూడా ఆ చీకటి నుంచి వెలుగులోకి తీసుకొచ్చి మరి వారిని ఆ బంధాల నుంచి విముక్త చేయటం మన జీవిత ఉద్దేశం. కాబట్టి ఆ విధంగా మనం జీవించిన ఎడల వారిని దేవుని సమక్షంకి తీసుకెళ్ళి రక్షణ మార్గంలో నడిపిన ఎడల అప్పుడు పూర్తిగా పరిపూర్ణమైన శాంతి సమాధానం మనం పొందగలము. And continuing with the promise in verse 7, it says, instead of your shame, you will have a double portion. మరి అదే 61వ అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనంలో మీరు చూసినట్టయితే అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఈ విధంగా మీరు నడిచిన ఎడల
మిమ్మల్ని అందరినీ కూడా నేను ఎంతో సంతోషంతాను And when do you have shame? When the devil steals away your blessings. So instead of having shame before people in the world, you'll have a double portion restored to you and your families. కాబట్టి మనమందరూ కూడా అటువంటి క్రియలు చేసినడలా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో ఎవరు కూడా మనల్ని కించపరచలేరు. కాబట్టి ఎందుకంటే మనం దేవుని వాక్యంలో మన బంధువులను మిత్రులను నడిపించినాము. And everlasting joy will be your portion. When do you have everlasting joy? Joy that never finishes. When every family member of yours is in heaven and you are sure of their salvation, so that you will be totally satisfied then, and you'll be like a well-watered garden. You'll have a garland of praise and not of humiliation and shame. That is what your promises God told me as the worship was going on. మనమందరం కూడా సదాకాలము మన బంధుమిత్రులతో వారందరితో కూడా మనం పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆనంద సంతోషాలతో ఉంటాం. కాబట్టి ఆ విషయమును మనం గ్రహించి ఎవరు మన బంధువులు కానీ మన మిత్రులు కానీ దేవుని వాక్యంగా దూరంగా నడుస్తున్నారో సాతాను బంధువులు అయినాడో వాటి నుంచి విడుదల చేసినట్ల మనకు అటువంటి ఆనంద సంతోషాలు సదాకాలం పొందగలము. But it carries with it a condition. కానీ అది ఫలించాలంటే ఒక ముఖ్యమైన కండిషన్ ఉన్నది. To get all these promises, there's a condition that is in Deuteronomy chapter 28 and verses 1 and 2. మరి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1-2 వచనాల్లో మరి ఏ విషయం మనము కారణం మరి ఏ కండిషన్ ఏమిటి అక్కడ ఒక వ్రాసి ఉన్నది. It says, now it shall be, if you diligently obey the Lord your God. Diligently means very carefully obey the Lord your God. What do you have to obey in? Obey in love. Yes, obey His commandment, and only one commandment you have, not 300, 600 commandments. One commandment you have. What is that? To love one another, especially to love your enemies. If you do that, then all these blessings will come upon you. మరి మొదటి కండిషన్ ఏమిటంటే దేవుని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నడపాలని. దేవుని ఇచ్చిన ఆజ్ఞలే 10 ఆజ్ఞలు ఉన్నాయి. కానీ మీరు చూసినట్టయితే ఒక ఆజ్ఞ ముఖ్యమైనదిగా మనకు తెలిసింది. అది నిన్ను వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి, మరి శత్రువును కూడా ప్రేమించాలి. ఈ విషయం మన జీవితంలో స్పష్టంగా తెలిసిందంటే మరి ఈ ఆజ్ఞ మనకు ఇటువంటి హక్కు దేవుడు ఇవ్వనన్నాడు. Even if you are rejected by your family, even if you are rejected by your friends, because you are loving, people reject you. Do you know that I have been rejected right now because I choose to love a difficult person. I say this difficult person will come to the Lord and I will love. So somebody in my family doesn't agree, they rejected me. So you follow the command of God of love, whether you are rejected or not rejected. It's better you obey God than obey man. It's better you give your life to God than to mortal princes. That's what the word says. Don't trust in man, whose spirit is dead today and who expires in that very day. His thoughts perish. So don't trust what men do to you or anything. Like a one-track mind, you love. You love, and you love even if you are rejected. So it says, if you diligently obey the Lord your God, one commandment, being careful to do all His commandments which I command you today, the Lord your God will set you high above all the nations of the earth. Your family will be high above the families around you. What? If you love your neighbor as yourself, if you love your enemies as yourself, and you treat them the way you want to be treated by them. Are you understanding? So love is the key. You will get all these blessings that were there in Isaiah 61 if you love with a one-track mind. Even if you are rejected, continue showing love. You'll get your breakthrough then. మన జీవితాల్లో మనం చూస్తుంటాం, మన కుటుంబ సభ్యులే మనల్ని దూరం చేస్తూ ఉంటారు, రిజెక్ట్ చేస్తూ ఉంటారు.
కానీ అటువంటి సమయంలో మనం ప్రవర్తన ఏ విధంగా ఉండాలంటే వారిని ప్రేమించాలి. ముఖ్యమైనది వారిని ప్రేమించడం. అంటే ఎందుకంటే దేవుని ఆజ్ఞ కూడా ఒకటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువులను కూడా ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమించిన ఎడల మరి మీరు దేవుని మరి వారినందరినీ కూడా దేవుని మార్గంలో నడిచేటట్టు చేయగలరు. Don't let money or possessions or things of the world guide you and change your mindset. Even if you love the most horrible person, it's God what will do. All these blessings will come upon you and overtake you as you obey the Lord your God. That means when you are walking in life's pathway, blessings from behind will come and run ahead of you, so that you will be walking on a path of blessings. Are you understanding? Let anyone reject you, you show love to the most horrible person. I decided to do that. So I was rejected and I'm rejected. It doesn't matter to me. It doesn't, because it's better to please the Lord than to trust in man. It is better to please the Lord than please mortal princesses or those who have a lot of money or influence or can buy you the world. You follow the Lord God Almighty. Like a horse has got on his side blinkers, it can't look left or right, it looks straight. So let us put on blinkers of love that look straight to people who hate us, people who are bad to us, people who are bad to others. You do it, and then all these blessings, believe in the word of God, so all these blessings will come upon you and overtake you, go ahead of you. This is what the word of God is. మరి దేవుని వాక్యం ప్రకారము ఒకటే, అందరినీ ప్రేమించాలి. ఏ విధంగా గుర్రాలకు కడతారో వారు చూస్తుంటారు. చూసేదేమిటి? ఎవరు నన్ను ప్రేమించడం లేదు, ఎవరు నాకు శత్రువులు, వారిపైన నా దృష్టికరణ ఉంచి వారినే నేను ప్రేమిస్తుంటే, వారు దేవుని మార్గంలో చేసేటట్టుంటే దేవుడు మన మిక్కిలి ఎంతో మనల్ని ఆశీర్వదించారు. మన ఆశీర్వదించి ఏ విధంగా ఉంటుందంటే మనను ఓవర్టేక్ చేసి ముందుకు పోతూ ఉంటాయి. అటువంటి ఆశీర్వాదం మనం పొందగలని మనం గుర్తించాలి. Is your son or your daughter hating you? Is your sister or your brother hating you? Is your mother-in-law or father-in-law hating you? Anybody hating you, let them hate. You show love, so that blessings. We want what in our lives? God blessing. If you have God's blessings, you have everything. He'll open every door for you, that whatever he has prophesied for the new year, every door will be open. You don't even have to knock. You have to just do what the Bible says. ఈ విధంగా మనము ప్రేమతో అందరితో మనం ప్రేమించినట్ల, ముఖ్యంగా మనల్ని హేట్ చేసేవారు, మమ్మల్ని అందరినీ హేళన చేసేవారు, మమ్మల్ని మన శత్రువులను అంతా మనం ప్రేమించినట్ల దేవుడు మనల్ని గుర్తిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా మన జీవితంలో అభివృద్ధి చెందగలము. So we have with us today Dr. Praneet, and in his family, his cousin Joshua had a paralytic stroke and was operated for a clot in the brain. He's still to come out of anesthesia. So I want one lady to pray and one gent to pray. Whoever God is talking to you, lady, come first. After that, a gent will come and pray. One lady, one gent to pray. His name is Joshua. He has a 3-year-old child and a 6-year-old daughter. So just see, the father is in ICU. He must recover. By faith, we'll all agree. Even we will pray. But first, I want, as God is talking to your heart, come. Just stand up and come and pray for Joshua to come out of anesthesia, to recover, so that he can go back to his 6-year-old daughter and 3-year-old son. Please come. మరి డాక్టర్ ప్రణీత్ గారి కజిన్ బ్రదర్, ఆయన జాషువా ఆయన పేరు. ఆయనకు వచ్చి పారాలిటిక్ స్ట్రోక్ వచ్చి మరి ఐసీయూలో ఉన్నాడు. అది డాక్టర్లు చెప్పేది ఏమంటే కొంత సమయం పడుతుంది అట్లా అంటున్నారు. కానీ మనము దేవుని పైన విశ్వసించి, దేవుని ద్వారా దేవుడు ఆయన స్పర్శించి మరి ఆయన పూర్తిగా మరి కోలుకునేటట్టు ప్రార్థించవలను. మొదటిగా ఇద్దరికి ఎవరు దేవుడు ప్రేరిస్తున్నాడో, ఒక స్త్రీ, దాని తర్వాత ఒక బ్రదర్ వచ్చి ప్రార్థన చేయవచ్చు. ఆయన పేరు జాషువా. 3 సంవత్సరముల కొడుకు, 6 సంవత్సరముల కూతురు ఉన్నారు. ఏదైనా తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ
మీరు ప్రార్థన చేయవచ్చు. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఈ సమస్య మా కుటుంబంలో కూడా ఉంది. సేమ్ పారాలసిస్ స్ట్రోక్ లాగే మా కోడలికి వచ్చింది. మరి 1 వీక్ నుంచి తన హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. మరి నిన్న దినాన డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు, కానీ తనకు మాటలు రావట్లేదు. మీరందరూ మీ దిన ప్రార్థనలో తనను గుర్తు చేసుకోండి. తన పేరు విజయ. Yeah, you pray for Vijay also and for Joshua. మనందరూ కూడా ప్రార్థన చేసి మనసులో మొదలు ప్రార్థన చేస్తాం. Praise the Lord, praise the Lord, praise the Lord Jesus. Glory, 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 glory. Hallelujah, 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 hallelujah. తండ్రి దేవా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నైనా. ప్రతి సమస్య నా తండ్రి దేవా నీ పాదాల చింతనైనా జ్ఞాపకం చేసుకొనిచున్నాం. నా ప్రభ మా ప్రతి నరము, ప్రతి కండరము నా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తుంది, ప్రార్థిస్తుంది నా తండ్రి దేవా నాయన. ఇదిగో సిస్టర్ గారు చెప్పిన విధానంగా నా తండ్రి దేవా స్తోత్రం. ఏ కుటుంబానికైతే నా తండ్రి అనారోగ్యంతో నా తండ్రి శోధకుడు శోధిస్తున్నాడో నా తండ్రి, ఆ శోధకుడి నుంచి విడుదలను దయచేయండి నా తండ్రి దేవా స్తోత్రం నైనా. డాక్టర్ ప్రణీత్ గారి కుటుంబంలో నా తండ్రి నైనా తన బంధువుల్లో ఉంటున్నటువంటి ఈ సమస్య నా తండ్రి, ఇదిగో నైనా సంఘం ద్వారా నా తండ్రి దేవా సంఘం ఎదుట నా తండ్రి దేవా నైనా మేము మొరపెడుచున్నాము నా తండ్రి దేవా స్తోత్రం. ఆ బిడ్డకు విడుదలను జాష్వా నా తండ్రి తన పేరు నా తండ్రి తనకున్న సంతానంను నా తండ్రి నీ ఆధీనంలో భద్రపరచండి నా తండ్రి. తనకున్న సమస్యల నుంచి విడుదలను దయచేయండి నా తండ్రి స్తోత్రం, స్తోత్రం నైనా స్తోత్రం తండ్రి. ఏ శోధకుడు నా తండ్రి ఆ బిడ్డను నాయన శోధిస్తున్నాడో నా తండ్రి తన నుంచి విడుదలను దయచేయండి, దయచేయండి, దయచేయండి. కృపగల దేవా నైనా డాక్టర్లు కాదు నా తండ్రి, పరమ వైద్యుడవు నీవు నా తండ్రి నైనా. జ్ఞానం కలిగిన తండ్రివి నీవే నా తండ్రి. మరి వైద్యులకు జ్ఞానమును అనుగ్రహించే తండ్రివి నీవు కాబట్టి నా తండ్రి దేవ నా ప్రభ నీవు నా తండ్రి నీ జ్ఞానమును నా తండ్రి ఆ వైద్యులకు అనుగ్రహించి ఏ రకమైన నైనా ట్రీట్మెంట్ చేయాలో నా తండ్రి వారికి నేర్పించండి నా తండ్రి. మార్గాన్ని సారాళం చేయండి నా తండ్రి. వారికి ఉన్న సమస్య నుంచి విడుదలను దయచేయండి నా తండ్రి దేవ. కుటుంబంలో ఉన్న నా తండ్రి దేవ నైనా ఆ ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి నైనా విడుదలను దయచేయండి నా తండ్రి స్తోత్రం, స్తోత్రం నైనా. తన ద్వారా నైనా తన కుటుంబం నైనా ఆధారపడి ఉంది నా తండ్రి దేవ నైనా. మరి ఆ జాస్వాక్ నా తండ్రి దేవ స్తోత్రం నైనా. తల నుంచి అరికాల వరకు మీరు ముట్టండి, తాకండి నైనా నా తండ్రి దేవ. ప్రతి కీడు నుంచి ప్రతి అపాయం నుంచి తప్పించండి, తప్పించండి, తప్పించండి. కృపగల దేవ నీ కృపలో నైనా నా బిడ్డను నా తండ్రి దేవ నీ హస్తాలకు అప్పచెప్పుకొంచున్నాం. జాష్వా గారిని నా తండ్రి దేవ తన సంతానాన్ని నా తండ్రి దేవ నీ హస్తాలకు అప్పచెప్పుకొంచున్నాం. తన చుట్టూ ఉన్న బంధువులను నా తండ్రి దేవ తన బంధుమిత్రులను అందరినీ కూడా నీ ఆధీనంలో భద్రపరచండి నా తండ్రి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి నా తండ్రి. మార్గాన్ని సారాళం చేసి నా తండ్రి దేవ స్తోత్రం. ప్రతి సమస్యకు విడుదల నా చేతిలో ఉందని నా తండ్రి మీరు అనుగ్రహించినట్టు వాక్యాన్ని నా తండ్రి వారు ఎత్తి పట్టుకొని నా తండ్రి ప్రార్థించుటకు సహాయాన్ని దయచేయండి, దయచేయండి, దయచేయండి. అదే రకంగా ఇదిగో నా తండ్రి నా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకొంచున్నాను నా తండ్రి. నైనా నీకు అసాధ్యమైంది ఏది లేదు కూడా నా తండ్రి దేవ. అన్నీ మీకు సాధ్యమే నా తండ్రి. ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి నైనా అనారోగ్యం నుంచి నా తండ్రి దేవ నా ప్రభా స్తోత్రం నా తండ్రి. విడుదలను దయచేసే తండ్రివి నీవు కాబట్టి నా తండ్రి మా ప్రతి సమస్యను నా తండ్రి నీ పాదాలకు అర్పించుకొంచు. ఇదిగో నాయన అంకుల్ గారు ఆంటీ గారు చేస్తున్నటువంటి ప్రార్థనలో, ఇక్కడ నీ సంఘం చేస్తున్నటువంటి ప్రార్థనలో నైనా జవాబును మీరు అనుగ్రహించి ఈ ప్రార్థన మేము ఇక్కడ చేయుచుండగా అక్కడ ఆ బిడ్డకు విడుదలను దయచేసి నా తండ్రి దేవ ఆ బిడ్డకున్న నా తండ్రి దేవ అనారోగ్యంని నా తండ్రి సారాళం చేసి నా తండ్రి దేవ అవన్నీ కూడా నైనా తొలగిపోవులాగున నా తండ్రి దేవ నీ నామంలో ఆ బిడ్డ నా తండ్రి దేవ సాక్షి బిడ్డగా నిలబడులాగున నా తండ్రి. ఆ జాష్వా గారిని నా తండ్రి నీ హస్తాలకు అప్పచెప్పుకొంచు. ఈ తెల్లవారుజామున నా తండ్రి మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశంను బట్టి నా తండ్రి ప్రార్థించుచుండగా నా తండ్రి ఆ బిడ్డకు నా తండ్రి మీరు విడుదలను దయచేస్తున్నారని గట్టి నమ్మకంతో నా తండ్రి నీ హస్తాలను నీకు పాదాలను పట్టుకొని నా తండ్రి బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి దేవా. ఆమెన్, ఆమెన్, ఆమెన్. Praise God, praise God, praise God, praise God. Yeah, any gent would like to pray? Any gent would like to pray? For Joshua and for Veronica's daughter also got a stroke. Her name is Jaya. Please pray. You can pray in Telugu. సహోదరుడైన జాస్వా గారి నిమిత్తమై ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రార్థనను ఏకీభవించి సహకరిస్తారని, తద్వారా మీ ప్రేమను ఆ విధంగా జాషువా గారి పట్ల ప్రకటిస్తారని నమ్ముచున్నాను.
ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వ సైన్యములకు అధిపతి అయిన దేవా, ఇదిగో తండ్రి, ఈ యొక్క చక్కని అవకాశం ఈ దీనునికి నీవు అనుగ్రహించినందుకు స్తోత్రములు ప్రభువా. నాయనా జాషువా గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. నీవు వైద్యులకు వైద్యుడవు, పరమ వైద్యుడవైన నా దేవుడవు ప్రభా. అందరికీ నీవు ప్రభుడవు, ఈ సృష్టిని సృజించిన గొప్ప తండ్రి. మరి మానవుని కూడా నీవు సృజించిన తండ్రివే కదా తండ్రి. ప్రభా, ఆ బిడ్డకు ఏదైతే ఆపరేషన్ జరుగుతుందో మన నాయన, ఆ యొక్క బ్రెయిన్లో ఎక్కడ ఏదైతే మిస్టేక్ జరిగిందో, ఎక్కడైతే పొరపాటు జరిగిందో, అపవాది ఏం చేసిందో దాన్ని సవరించి సరిదిద్ది ప్రభువా, ఆ బిడ్డను, ఆ కుటుంబాన్ని నీ సంరక్షణలోకి తీసుకోమని వేడుకొంచున్నాను తండ్రి. యేసయ్య, మరి నీవు ఆ బిడ్డపై నీ యొక్క పరిశుద్ధ రక్తంను ప్రోక్షించి శుద్ధీకరించి ఉన్నావని నమ్ముచున్నాను ప్రభువా. ఎందుకంటే నీ రక్తం చిందించి మమ్ములను ప్రతి విధమైన రోగముల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి విడుదల అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మన నాయన బిడ్డను జాషువాను వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, వారికి సహాయుడవై నడిపించమని, యావత్ కుటుంబము నీ సాక్షి కుటుంబంగా నిలబడటకును, జీవించుటకును, వారు బ్రతికిన కాలమంతా కూడా నీ నామమును మరి మహిమపరచు ధన్యతను వారికి అనుగ్రహిస్తావని నమ్ముచు మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. అదేవిధంగా తండ్రి, మన నాయన వెరోనికా సిస్టర్ గారి, మన నాయన విజయ గారిని కూడా జ్ఞాపకం చేస్తున్నానయ్యా. దయతో నీ యొక్క దయగల హస్తం వీరిపై ఉంచమని, ఆ బిడ్డకు కలిగిన అస్వస్థతను, ఆ బిడ్డకు కలిగిన మరి అసౌకర్యమును నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున బంధిస్తున్నాను ప్రభువా. ఈ క్షణమందే నీవు బంధించినందుకు స్తోత్రము. మేము నమ్ముచున్నాం ప్రభువా. భూమిపై మీరు దేన్ని బంధిస్తారో మీ నామమున, దాన్ని పరలోకమందు కూడా నేను బంధించినాను అని చెప్పేసి అన్నారు. అట్టి వాగ్దానం ప్రకారం మీరు బంధించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ, ఈ యొక్క మరి అవకాశం ఇచ్చిన నీకును, ఈ సంఘ పెద్దలకును, మన నాయన కూడి వచ్చిన వారందరూ ఎవరైతే ఏకీభవించినారో వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Let's pray. Yeah, can I pray for her? Yes. I didn't take your permission, so I kept quiet. Please pray now for Sarah. I'll pray for Sarah. You pray for Joshua and Jaya. Heavenly Father, we come to the throne of grace this morning, Lord. Father, you are God, you are a prayer answering God, Lord. We thank you, praise the Lord, that you are Jehovah Rapha, our healer master. Father, we come to the throne of grace, Lord. We do not believe in the reports of the doctors, knowing that you are the greatest healer, and we claim complete healing for Joshua, Lord. Whatever is the problem, in Jesus' name we claim complete healing in his hospital bed. Your healing will touch him, and he will get up because of the grace and mercy upon him, Lord. Father, pray that while the doctors are struggling, be with them, Lord. Grant them your wisdom, Lord, so that they is completely healed, so that your name is glorified and magnified, Master. We also pray for Jaya, Lord, Veronica's daughter-in-law. Father, be with her, strengthen her completely, Lord. Thank you, Lord, that she is on the road to recovery, but we pray that you complete recovery, you grant her, because you are the greatest healer. When we apply the blood of Jesus shed on the cross of Calvary by faith, Lord, by faith we apply the blood, so that she is completely healed, and come here and testify your name, glorifying and magnify your name, Lord. We all of us gather for these families who
who are in distress. Pray that let your comforting presence be with them, Lord. All this we ask in Jesus' marvelous name. Amen. Lord God, hallelujah. In the name of my Lord and Savior, Jesus Christ of Nazareth, I bind, break, crush, and destroy every power of darkness attacking Zara in the name of Yeshua Messiah, the Lord Jesus Christ. I rebuke you, Satan. I rebuke you, Satan, as we are all agreeing together in the name of Yeshua Messiah. I declare healing upon her, healing upon her, healing upon her, that in a miraculous way she be healed of this satanic cold that has caught her, the satanic fear in her heart, the satanic attack upon her, because she is following you, the Lord Jesus Christ. Hallelujah, hallelujah. We join our hearts together and we bind and break and crush and destroy the satanic forces attacking Zara right now in the name of Yeshua Messiah. I speak that her cold, cough and fever be healed and dried up by the Holy Spirit, God consuming fire, Yes, Lord. fire, Thank fire you. coming upon Zara right now, right now, right now. The fire of God, hallelujah, hallelujah. Bind, break, crush, and destroy every satanic attack upon Zara in the name of Yeshua Messiah, the Lord Jesus Christ. Father, I cover her, cover her, cover her with the blood of Jesus Christ of Nazareth, from her head to her foot, and in her bloodstream I add the blood of Jesus, O Lord, that every force of darkness be destroyed from her mind, from her heart, from her psyche. O Lord, I pull you out, you devils, from Sarah. Every devil that is putting Zara in agony, I command you to come out, as we have all agreed together in the church. We pull you out of Zara's system, out of her body, mind, soul, spirit, and crush you and throw you into the fires of hell in Jesus' name, that Zara may be set free right now in her home. Right now she should start feeling relief from her cold, and we dry it up with the Holy Spirit, God consuming fire. Dry up this cold, cough, fever from the roots upward, Lord. Hallelujah, hallelujah. And set her free, kasato, from satanic attack upon her. And we pray for Joshua, that will restore Joshua to normalcy, O Lord, that he may become conscious, O Lord, that the effect of anesthesia wear out, Lord. And we pour the blood of Jesus into his head where the operation was done, that the clot be gone and all the blood flows smoothly, nicely in his head, O Lord, that he should be able to have all his body functions normal, Lord, talking, walking, sleeping, everything normal in his body, O Lord. Have mercy, mercy, mercy upon Joshua, and pull him out of the ICU, O Lord. Pull him out of the ICU into the normal room. In your time, in your way, we claim Joshua's healing in the name of Yeshua Messiah, the Lord Jesus Christ, and we claim the healing of Jaya, the total complete healing of Jaya in the name of Yeshua Messiah, the Lord Jesus Christ. We claim it and speak into her life normalcy. We speak into Joshua's life normalcy. We speak as a church into Zara's life normalcy, and every devil banish from their home in Jesus' name. Every claim the devil making upon these three people, upon Zara, upon Joshua, upon Jaya, be destroyed. We claim it in Jesus' name. And Lord God, you have said, whatsoever you agree upon and whatsoever you believe when you pray, Yes, when you believe it, it shall be done. So we claim healing, totally healing for Zara, totally healing for Joshua, totally healing for Jaya. And we give you all the glory, honor, praise, and thanks. To you belongs the glory, honor, praise, and thanks. In Jesus' name we pray. Amen. 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 Praise the Lord. Glory, 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 great glory coming upon the church. Hallelujah. As you have all agreed, Karuhantia, Kantua, Kanshia, Sohashua, Siko, great glory, great glory. Hallelujah. Great, great glory. Kalo Kantia, Karoha, glory that you can feel. Karuhantia, glory that is covering each one of you and your families. Ako Jian Zua, Jua Zua, Jian Zoji, Sahasho, Sahashu, Zik, and Zu, great glory filling each one of you. Great mercy of God upon each one of you. Great loving kindness of God upon each one of us. Thank you, Lord, for hearing us
and answering us, because we ask it in the mighty, healing, wonderful name of the Lord and Savior, Jesus Christ. Amen. 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 Praise God. Glory to God. Glory, glory, glory. Great glory, glory, glory. Hallelujah. Glory. Hallelujah. Glory. Praise God. Praise God. Oh, communion. Oh, my, I forgot. I'm sorry to delay you, but today's communion, I forgot totally, you see. I forgot. So let us just prepare our hearts with thankfulness. And as you take the body of Christ, just pray for healing of Joshua, Jaya, and Zara. Because his body was broken. His body was broken so that we may be healed. His blood was shed so that we may be saved. So as you take the bread, just take the name of Joshua, Zara, and Jaya as they be healed. Let's just sing. Hallelujah. Hallelujah. For the Lord God Almighty reigns. Hallelujah. Hallelujah. For the Lord God Almighty reigns. Hallelujah. The Lamb, you are holy, holy, are you, Lord God Almighty? Worthy is the Lamb, worthy is the Lamb. Amen. Amen. Hebrews and chapter 10 and verse 19 and 20 says, Therefore, brethren, since we have confidence to enter the holy place by the blood of Jesus, by a new and living way, which he inaugurated for us through the veil, that is his flesh, and since we have a great priest over the house of God, let us draw near with a sincere heart, in full assurance of faith, having our hearts sprinkled clean from an evil conscience and our bodies washed with pure water. So let us take the bread. Let us take the bread and give thanks to the Lord Jesus Christ. The Lord Jesus Christ, in the night he was betrayed, took bread, and when he had given thanks, he broke it and said, This is my body, which is for you. Do this in remembrance of me. Let us take the bread and pray for Joshua, pray for Zara, pray for Jaya as we take it. And in the same way, he took the cup also after supper, saying, This cup is the new covenant in my blood. Do this as often as you drink it in remembrance of me. Let us take the cup. For as often as you eat this bread and drink the cup, you proclaim the Lord's death until he comes. I request Pushpa, would you come forward and pray the final prayer? Please come forward. You can pray in Telugu or English as you desire.
understand. Come on the mic. హల్లెలూయా 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 స్తోత్రం 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 దయగల దేవా కృపగల దేవా నీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు వందనాలు తండ్రి ప్రభా. గత సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడుతండి. నూతన సంవత్సరంలోకి తండ్రి ప్రవేశపెట్టిన యేసయ్య నీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. గత రాత్రంతయు మమ్మల్ని కాచి కాపాడుతండి. మరొక రోజు మాకు ఇచ్చారు యేసయ్య నీకే స్తోత్రం తండ్రి ప్రభా. ఈ రిజరెక్షన్ డే రోజు తండ్రి ప్రభా మేమందరం ఇక్కడ గ్యాదర్ అయి ఉండి తండ్రి ప్రభా నేను స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృపను సమయాన్ని దయాను మాకు దయచేసిన దేవా నీకే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్య తండ్రి. వందనాలు వందనాలు తండ్రి ప్రభా. నీవు ఇచ్చిన ఈ తండ్రి ప్రభా ఈ గొప్ప మెసేజ్కై నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా. నూతన సంవత్సరంలో తండ్రి ప్రభా మా కొరకు తండ్రి ఒక్కొక్కరికి ఇచ్చిన దీవెనకై వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. నీ యొక్క వాక్యానికే వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా యేసయ్య తండ్రి ప్రభా. ఏదైతే తండ్రి ప్రభా నువ్వు తండ్రి ప్రభా అంటి ద్వారా మాట్లాడారు తండ్రి ప్రభా అవన్నీ తండ్రి మా జీవితంలో తండ్రి ప్రభా మేము తండ్రి తన ధ్యానించి తండ్రి ప్రభా మా జీవితంలో మేము అవన్నీ తండ్రి ప్రాక్టీస్ చేయటం కృప చూపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. స్తోత్రం 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 చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఫ్యామిలీని దీవించండి తండ్రి. ప్రతి ఒక్క మెంబర్ని దీవించండి యేసయ్య. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. మేమందరం తండ్రి ప్రభా నీ సన్నిధిలో తండ్రి ప్రభా ఇంకెక్కువ సమయం గడిపి తండ్రి ప్రభా నీ వాక్యం ధ్యానించి తండ్రి ప్రభా వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. ఈ లోకంలో కలవకుండా తండ్రి ఈ లోకంలో తండ్రి ప్రభా జీవిస్తూ తండ్రి నీలో ఉండుట కృప చూపించమని ప్రార్థిస్తున్నా యేసయ్య తండ్రి ప్రభా. ఇక్కడున్న ఈ సంఘాన్ని తండ్రి ప్రభా ఇంకా గొప్పగా వాడుకో తండ్రి. అందరినీ అనాయింట్ చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మీయ వరాలతో నింపండి తండ్రి. అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నీ ఆత్మ ఫలంలో ఫలించడం కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఒక్కొక్క కుటుంబంలో తండ్రి ఏమేమైతే సమస్యలు ఉన్నాయో తండ్రి ప్రభా సమస్తం నీకు తెలుసు యేసయ్య తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి ప్రభా. తండ్రి రక్షణ లేని కుటుంబంలో తండ్రి రక్షణ దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనారోగ్యం ఉన్న కుటుంబాల్లో తండ్రి అనారోగ్యం తీసివేసి తండ్రి సంపూర్ణ స్వస్థతను దయచేయండి తండ్రి. నువ్వు పొందుకున్న దెబ్బల చేత మాకు స్వస్థత కలిగింది కాబట్టి తండ్రి ఆ స్వస్థత మేమందరం అనుభవించాలని కృప చూపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్న తండ్రి. బంధింపబడిన వారిని బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. స్తోత్రం స్తోత్రం తండ్రి ప్రభా. ఇంట్లో ఉన్న తండ్రి ప్రభా ఫైనాన్షియల్ నీడ్స్ని తండ్రి నువ్వు చూడమని ప్రార్థిస్తున్నా తండ్రి. ప్రతి ఒక్కరి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అందరికీ అన్నిటికన్నా ఎక్కువ తండ్రి ప్రభా నువ్వు ఇచ్చిన ఈ రక్షణ తండ్రి ప్రభా మేము తండ్రి భక్తి శ్రద్ధలతో తండ్రి భయభక్తులతో తండ్రి ప్రభా పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకునే కృపను దయచేయండి తండ్రి ప్రభా. ఈ మార్గంలో మేము నడుచుండగా తండ్రి మాకు తోడు నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆంటీ అంకుల్ని కూడా దీవించండి ఆశించండి తండ్రి ప్రభా. గొప్ప దేవుడా తండ్రి ప్రభా ఈ వయసులో కూడా తండ్రి వాళ్ళు ఎంతో తండ్రి ప్రభా ఫెయిత్ఫుల్గా తండ్రి నేను సర్వ్ చేస్తున్నారు యేసయ్య. వాళ్ళని దీవించండి. వాళ్ళ అవసరతలను తీర్చండి తండ్రి. వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాను యేసయ్య. ఇంకా మంచి ఆరోగ్యం బలాన్ని శక్తిని ఇవ్వండి. ఇంకా అనేక సోల్స్ని రక్షించే కృపను దయచేయండి తండ్రి. మా ద్వారా కూడా తండ్రి ఒక్కొక్కరి పట్ల మీ ప్రణాళిక ఏముందో తండ్రి బయలుపరచండి యేసయ్య తండ్రి. ఒక్కొక్కరు మీ ప్రణాళిక తెలుసుకుని తండ్రి ఆ ప్రణాళిక చొప్పున తండ్రి ప్రభా మేము తండ్రి ప్రభా నడుచుట కృప చూపించమని తండ్రి. నీ కింగ్డమ్ మైండ్ కలిగి ఉంటే కృప చూపించమని తండ్రి. మాకు సహాయం చేయమని ప్రభా. ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన ఆరాధన అంతటికి తోడుగా ఉన్నందుకు మీకే స్తుతి మహిమ ఘనత చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. Thank you so much, Pushpa. Thank you. Now, please, we'll pray for each one, and you please have the nice breakfast Veronica has provided. Yeah. Please have. Pushpa, yes, Pushpa is the one who's sponsoring it all, and we thank you, Pushpa. Thank you so much. And Veronica is the one who does the hospitality. So we thank you. Please. The meeting is concluded. God be with you.